ఉన్నారు. ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఇక్కడ మాలా మాదిగ సామాజిక వర్గాలతో పాటు ఇంకా 57 ఉప కులాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ఎస్టీలు అనగానే కేవలం బంజారాలు, లంబాడి బిడ్డలు, తర్వాత ఇక్కడ ఆదివాసీల్లో కొంత గోండు, తర్వాత కోయ కొన్ని మాత్రమే మనకు తెలుస్తాయి. కానీ అందులో కూడా ఆదివాసీ బిడ్డలు చాలా రకరకాలుగా, అంటే ఎరుకల, తర్వాత రకరకాలుగా సామాజిక వర్గాలు అందులో మిళితమైనాయి. అయితే ఎవరెంత లెక్క, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ బీసీలకు సంబంధించి ఇప్పుడు మరి 130 కులాలు 130 కులాలు ఉంటే మరి అందులో మరి బీసీలో ఉన్నటువంటి కులాలు ఎంత, ఈ ఏపీకి పోయినటువంటి కులాల్లో తీసేసిన ఎన్ని, ఇప్పుడు ఉన్నటువంటి కులాల్లో ఎవరెంత లెక్క ఉన్నారనేటువంటి విషయము క్లియర్గా బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ చేస్తలే. తర్వాత ఓసీలు ఎంత ఉన్నారు, అందులో ఏ సామాజిక వర్గాలు ఎంతమంది ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ చెప్తలేరు. ఆ విషయం పైన తీర్మానం వల్ల క్లియర్గా అడిగిండు, ఏది మండలి వేదికగా అడిగిండు. దీంతో పాటు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ వస్తువులలో మొత్తం జిఎస్టీ కట్టేవాడా కడుతున్నాం. ఇప్పుడు మనం ఏది హోటల్కి పోతే, తింటానికి పోతే దాని మీద జిఎస్టీ, ఏదైనా వస్తువు కొంటే జిఎస్టీ, ఇట్లా మంచిగా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కోట్లకు, 100,000 కోట్ల రూపాయలను జిఎస్టీ ఎగ్గొడతా ఉన్నారు. దానికి సంబంధించి సరైనటువంటి నిఘా వ్యవస్థ లేదు అని చెప్పేసి క్లియర్గా మాట్లాడాడు. కాబట్టి కులగణనకు సంబంధించి కానీ ఈ 42% రిజర్వేషన్ ఏమైందని కానీ ఏ ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఎవరు కూడా కనీసం అధికార పక్షం కానీ ఎక్కడ కూడా ప్రస్తావన జరపకుండా చాలా జాగ్రత్తగా అసెంబ్లీ సమావేశాలను ముగించేసారు. కథం అయిపోయింది. అంటే విషయం ఏంటంటే ఈ ప్రజల పట్ల ఆ నాయకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక చాలా విషయాలను మాట్లాడుకుందాం మార్నింగ్ న్యూస్లో. ముందుగా ఈనాడు దినపత్రికలో ఇదిగో మన హైడ్రోజన్ రైలు హర్యానాలో త్వరలోనే ప్రారంభమైందంట. హైడ్రోజన్ రైలు వస్తూ ఉంది మన దగ్గర కూడా. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు జీంద్ సోనిపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములంట. 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కు అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలుకు ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టును సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి, దక్షిణ హర్యానా బిజ్లీ వితరణ్ నిగమ్ కు చెందినటువంటి అధికారులతో సమావేశమైన ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఇదిగో హైడ్రోజన్తో నడిచేటువంటి రైలు అంట. చూసుకోయిగా ఆ రైలు కూడా మన దగ్గర వస్తూ ఉంది. హర్యానాలో త్వరలో ప్రారంభమవుతుంది. ఇక యూపీలో ఏది ఎస్ఐఆర్ కింద ఏది సమగ్ర ఓటర్ల సవరణకు సంబంధించి ఇందులో ఉత్తరప్రదేశ్లో భారతదేశంలో అత్యంత ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న, అత్యంత ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఉత్తరప్రదేశ్, యూపీ. ఉత్తరప్రదేశే భారతదేశ ప్రధానిని నిర్ణయిస్తనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ 80 స్థానాలు ఏది లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడ లోక్సభ ఎంపీలు 80 మంది. తర్వాత ఇక్కడ అసెంబ్లీ స్థానాలు కూడా 400 పై చిలుకు అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అక్కడ దానికి సంబంధించి ఈ సర్క్ సంబంధించి అక్కడ మొత్తం కూడా చేపడతా ఉన్నారు. ఇందులో భాగంగా 2 లక్షలు కాదు, 2,89,00,000 ఏది ఓట్లను తొలగించిండ్రు. ఏంది కారణం ఏంటంట? ఈ 2,89,00,000 ఓట్లు ఎవరి అంట అంటే రకరకాలుగా, కొంతమంది చనిపోయిన వాళ్ళే, కొంతమంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే, కొంతమంది డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళే, ఇట్లా రకరకాలుగా పేర్లు చెప్పేసి 2,89,00,000 ఓట్లని తీసేసిండ్రు. దానికి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. తర్వాత పేరు తప్పుగా ఉంటే కూడా వేసిండ్రట. కొంతమంది సవరించుకోవచ్చు, కొంతమంది మళ్ళీ అప్లై చేసుకోవచ్చు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లా తీసేసారు అనమాట. సవరించిన ముసాయిదా జాబితా విడుదల చేసిండ్రు. ఉత్తరప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఓటర్ ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రినవా మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12.55 కోట్ల మంది, 12,55,00,000 మంది ఉన్నారు. అక్కడ మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. అయితే 2,89,00,000 మంది
అంటే 18.70% ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్నా ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 6 వరకు గడువిచ్చిండ్రు. ఇప్పటి నుంచి అంటే జనవరి 6 నుంచి ఫిబ్రవరి వరకు నిన్న నుంచి మళ్ళా ఫిబ్రవరి 6 వరకు కల్పించారు. అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి 6న విడుదల చేయనున్నట్లు నవదీప్ వెల్లడించారు. ఇక సరుకు ముందు రాష్ట్రంలో 15,44,00,000 మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓట్లు 15 కోట్ల మంది ఓట్లు, అవి జనాభా కాదు. 15,44,00,000 ఓటర్లు ఉండినట్టు అక్కడ. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో తొలగించిన ఓట్లలో 2,57,00,000 మంది సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. సేమ్ అడ్రస్లో లేరట మనుషులు. ఇక 46,23,000 మంది మరణించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక 25,27,000 మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు ఉందట నవదీప్ తెలిపారు. ఇక ఈ ముసాయిదా జాబితాను సమాజ్వాదీ పార్టీ సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఓటర్ల కోపం తీవ్రస్థాయికి చేరక ముందే జాబితాను సవరించాలని ఈసీని అఖిలేష్ యాదవ్ హెచ్చరించినట. మొత్తం మీద ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఓట్లను సవరించడం ద్వారా 2 ఓట్లు 3 ఓట్లు ఎవరైనా ఉంటే ఆ ఓట్లను తీసేస్తున్నాం. తర్వాత సేమ్ అడ్రస్లో ఈ అడ్రస్ పెడతారు, కానీ అడ్రస్లో మనిషి ఉండడు కాబట్టి ఈ ఓట్లను కూడా తీసేస్తున్నాం అని అంటుందంట. ఇట్లా మొత్తం మీద ఓట్లను తొలగిస్తున్నాం అని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తున్నాం. డబుల్ ఓట్లు, తర్వాత ఈ ఓట్లు ఉండడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంటే, లేదు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లనే తొలగిస్తున్నారు, దీనివల్ల ప్రతిపక్షాలకు నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామం ఇట్లా ఎక్కడ జరిగినా కానీ ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఓటర్ల సవరణకు సంబంధించి, సమగ్ర సవరణకు సంబంధించి. ఇక హిల్టుపై రాజీ ప్రసక్తే లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రతిపక్షం సప్పుడేక కూర్చొని అవతల పోతే ఏమవుతుంది కథ? ప్రభుత్వం ఏది చెప్తే గదే లెక్క ఆడుకుంటుంది అన్నట్టు లెక్క. దాంతో ప్రసక్తే లేదని చెప్తున్నారు హిల్ట్ పైన. మరి హిల్ట్ పైన నష్టం జరుగుతూ ఉంది. హిల్ట్ తోటి మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కాజేయడానికి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలు ఉంటే ఆరోపణల గురించి మాట్లాడాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు. ఈ ప్రతిపక్షాలు ఏమో అవతల పడుతున్నాయి. దీంతో ఏమవుతుంది? ప్రభుత్వం ఏది చెప్తే గదే లెక్క. నిన్న అంతో ఇంతో ఇంకా భారతీయ జనతా పార్టీ అది ఎమ్మెల్యేలు, తర్వాత ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు ఒకరే ఉన్నట్టున్నారు. వాళ్ళు మాట్లాడడంతో ఇంకా అంతో ఇంత చర్చ జరిగింది. లేకపోతే అది కూడా లేదు. ఇవాళ కూడా చర్చ ఉండే, మరి ఇవాళ కూడా లేకుండా నిన్న నిరవధికంగా వాయిదా వేసి పడేశారు. ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ నిరవధికంగా వాయిదా వేసిండ్రు. హైదరాబాద్ మహానగరంలోని కాలుష్య కారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ విషయంలో రాజీ ప్రసక్తే లేదని ప్రకటించారు. శాసనసభలో మంగళవారం తెలంగాణ రైజింగ్ హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ చుట్టూ 842 ఎకరాల పారిశ్రామిక భూముల్ని ఇప్పటికే సేకరించామని, మరో 10,000 ఎకరాలకు పైగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అయితే హిల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా ప్రభుత్వానికి లేఖలు రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీ ఏ ఏజెన్సీతోనైనా విచారణ జరిపిస్తామని స్పష్టం చేసిండు. ఇక హైదరాబాద్ మనుగడకే ఈ నిర్ణయం. ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయంకరంగా అంటే 628గా ఉంది. హైదరాబాద్లో 202గా ఉంది. కాలుష్య నివారణ, ఖజానాకి ఆదాయం, పరిశ్రమలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. మేము చేసిన పాలసీ మంచిగా ఉందని. కనీసం దాన్ని వ్యతిరేకించే ఉండాలి కదా, మరి వ్యతిరేకించుంటే లేడు ఆయన మనుషులు. హిల్ట్ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మడానికి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. ఇక ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్ళారు. చూసినావా, ఆరోపిస్తే అవతల వాడితే ఏం కావాల పరిస్థితి? మరి సభ నుంచి పారిపోయి ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నాడు.
ఇక తర్వాత దావోస్కి వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి, తర్వాత కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కలిసి టీము ఆ పెట్టుబడులకు సంబంధించి ఎంత ప్లాన్ చేసుకోమని చెప్తా ఉన్నారు ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం. ఇక $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 2.71 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరినాయని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నాడు. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అట. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పేసి 33 జిల్లాలు చేసిండు. ఎందుకంటే 3-3-6 రావాలి. ఎవరికి? కేసీఆర్కు 6 నెంబర్, లక్కీ నెంబర్ 6 రావాలని 3-3 చేసిండు. మంచిగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేస్తా అంటారు. చిన్న పునర్వ్యవస్థీకరణ చేస్తా అంటే ఏది ఒక శాస్త్రీయంగా చేస్తామా అంటున్నారు. మరి శాస్త్రీయంగా ఏం చేస్తారో ఏం కథనో కానీ ఇప్పుడు మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలరామవరం మండలాన్ని తీసుకొచ్చి అసలు యాక్చువల్గా మేడ్చల్ జిల్లాలో కలపాలి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బొమ్మలరామవరం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదంటే కారణం ఏంటి అంటే మాది దురదృష్టవశాత్తు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే, తర్వాత ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉండడంతో మొత్తం ఇక అసలు పట్టించుకునే నాదిగా ఉండేది కథ. కాబట్టి అటువంటి మరి ఏమైనా ఉంటే నిజంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎట్లా చేస్తారు ఏం కథ అనేది మరి చూడాలి. ఉన్న జిల్లాలను తీసేస్తారా లేకపోతే కొత్త జిల్లాలు ఇంకేమైనా పుట్టుకొస్తాయా చూడాలి. మరి శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రి మండలి శాసనసభ ఆమోదంతో చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఒక్కో వార్డుకు 6 ఆశావాహుల ఎంపికనట. ఏది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా దానికి. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక. బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యాడు. కీలక అంశాలపైన చర్చ జరిగిందట. ఇప్పుడు ఏది కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా ఇక కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నా కానీ ఆ పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్లకు సంబంధించి ఒక్క వార్డు ఉంటే ఒక్క వార్డుకి 6 తీసుకుంటారట. ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 తీసుకుని 6 ఫిల్టర్ చేసి మొత్తం అటు చేసేసి గ్రాండ్ బట్టి ఫిల్టర్ చేసి లాస్ట్కి వస్తే ఒక మనిషిని తీస్తారట. మరి ఏం తీస్తారో ఏమో కసరత్తు జరుగుతుందని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల సాధనకు ప్రజా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ తరఫున అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఒక్కో వార్డుకు 6 చొప్పున ఆశావాహుల్ని ఎంపిక చేయాలని యోచిస్తోందట. మంగళవారం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై పలు అంశాలపై గంట పాటు చర్చించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఈ నెల 8న గాంధీ భవన్లో జరిగేటువంటి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం పైన కూడా కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో ఒక ఉద్యమం తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నట. దానికి సంబంధించి మాట్లాడుకున్నారు. పార్టీకి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కళాశాల మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే. ఇక 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఉంటుందంటే దావోస్ నుంచి తర్వాత అమెరికాకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వస్తాడు. ఫిబ్రవరిలో వస్తారు ఇక్కడికి, ఫిబ్రవరి 1st 2nd. ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయువు తీశాడు. 2 పిల్లలకు ఊరేసి తండ్రి ఆత్మహత్యనట. నారాయణపేట జిల్లాలో దారుణం. భార్య విడిచిపెట్టిందో లేకపోతే ఏదో విడాకులు జరిగినా లేకపోతే మరి ఏమైందో అట్లా భార్య లేక పిల్లలు అనాథలుగా పిల్లలు ఏం చేయలేకపోతున్నా, పిల్లల్ని సాధలేకపోతున్నా, వాళ్ళ కాలనా పాలన చూస్తలేరని చెప్పేసి పిల్లని చంపేసి తను చచ్చిపోయాడు. చచ్చిపోవడం ఎందుకురా బాబు, ఇటువంటి బంజేరా బాబు. చచ్చిపోతే పెద్ద మునగాళ్ళు చచ్చిపోతే ఇట్లా ఏమవుతుంది మొత్తం అట్లా అయ్యో పాపం అనుకుంటారు. అయ్యో పాపం బీపం ఏమో అన్నారు ఒకడు. చచ్చిపోవడం తప్పు. బతుకున్నంత కాలం బతుకుండాలి. అంటే సహజ మరణం రావాలి కానీ ఇట్లా బిరేసుకొని చచ్చిపోడేంద్రా బాబు, పిచ్చియాతలు కాకపోతే. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం చెప్పిండు. ఇక కవిత రాజీనామా చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అంటే ఆమెకు ఓకే చెప్పేసిందంట. చూసుకో అమ్మ ఒకసారి ఆలోచించుకో అని అన్నాడు. లేదు సార్ అన్నాడంట ఆమె. ఓకే రైట్ అని చెప్పేసి సంతకం పెట్టేసి ఓకే చేసిండు. ఇక వంట చేయకపోవడం క్రూరత్వం కాదు, ఈ కారణంగా విడాకులు కుదరదు. భర్త అప్పీలును కొట్టేసింది హైకోర్టు. ఏమైందంట, వంట చేస్తలేదు మరి భార్య,
వంట చేస్తలేదు కాబట్టి ఇది క్రూయల్గా ఆమె వ్యవహరిస్తూ ఉంది, కాబట్టి నాకు విడాకులు కావాలని పోయిండట కోర్టుకు. ఎవరు? ఒక భర్త. పోతే అట్టెట్లయితే నాయన, ఇప్పుడు వంట రావాలనే రూల్ లేదు కదా, మరి వంట చేయకపోతే క్రూరత్వం ఎట్లయితుంది, కాబట్టి ఇట్లా విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి చెప్పిందట హైకోర్టు. ఇక రోడ్లపై భద్రత దారి తప్పొద్దు. ఈనాడుతో ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా మాట్లాడాడు. రహదారులు వాహనాల కోసమే కాదు, అవి అందరి కోసమని గుర్తిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. అంటే బాటసార్లకు కూడా ఉండాలి, రహదారులు అందరికీ ఉపయోగపడతాయి కదా. రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యమే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ప్రొఫెసర్. రహదారులు వాహనాల రాకపోకలకు మాత్రమే కాదు, అందరి భద్రత కోసం ఉండాలి. ప్రమాదాలకు వివిధ కారణాలున్నా అతివేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది. రోడ్ ఇంజనీరింగ్ సాంకేతికతతో కూడినటువంటి నిరంతర నిఘా ఉన్న చోట వాహనదారులు వేగ పరిమితులను పాటిస్తూ హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరిస్తారు. పర్యవేక్షణ బలహీనంగా ఉంటే బాగున్న రోడ్లపైన ప్రమాదాలు పెరుగుతాయి. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా అన్నారు. రోడ్ సేఫ్టీ నెట్వర్క్ సభ్యుడిగా కూడా ఉన్న మైత్రాతో ఈనాడు ముఖాముఖిలో మాట్లాడిందంట. మాట్లాడితే ఆయన చాలా విషయాలు చెప్పిండు. అయితే ఇక ఇష్టం వచ్చినట్టుగా పోతుంటారు కొంతమంది, ఆగం జగన్నాథం, ఇక నాకేమైంది, నేను ఎట్లా పోతున్నా మీకేందని చెప్పి అన్నట్టుగా ఉంటుంది కొంతమంది కథ. దాంతో ఇగో తప్పకపోతే జస్ట్ ఇట్లయితే యాక్సిడెంట్ అయిపోయి ఆగం అవుతుండే కథ అంతా కూడా. సౌండ్ పెట్టదు, ఏం గుద్దుకో రైట్. ఇగో ఇట్లా ఏమవుతుందంటే ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, ఆగమాగం చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. చేస్తే దానివల్ల అంటే మందు తాగి నేను స్పీడ్ పోతా అంటారు, పీకేది ఉన్నారా బాబు, ఏం పీక్తాం పెద్దగా, ఇట్లా దొక్కితే పోతుంది అది. ఇట్లా అంటే ఎక్సిలేటర్ ఇస్తే ఉరుకుతుంది. దానికి ఏదో ఈయననే పోతు మునగాడైనట్టుగా నేనే మస్తు స్పీడ్ పోతాను, డ్రుయ్యి పోదురా బాబు. కొంతమంది ఇక పూరలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మాయిలు కనిపిస్తే వాడు ఎక్కువ స్పీడ్ పోతాడు. అరే బాబు, అమ్మాయి కోన నువ్వు కనిపించాలనుకుంటే జర మెల్లే పోతే కనిపించాలని కనిపిస్తుంది, అని చూస్తుంది. అరే పిల్లగాడు పోతున్నట్టు అనుకుంటుంది. నువ్వు రప్పున పోతే రావమ్మ మెరుపు దగ్గర రా అన్నట్టు రప్పున ఇట్లా పోతే నువ్వు కనిపించవు. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కువ అత్యధిక వేగంతో పోవడం, ఏదో మొత్తం అయిపోయింది, మొత్తం జరిగిపోయిందని అంటే లాస్ట్ నీ జీవితమే పోతుంది. జీవితం పోతే దాన్ని మనం తెచ్చుకోవడం కష్టం. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత మోతాదులో స్పీడ్ వెళ్తే అంత మంచిదో దాన్ని జాగ్రత్తగా వెళ్తేనే మంచిగా ఉంటుంది. అదొకటి ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మందు దాగి నడిపిస్తారు, స్టడీ అంటాడు, స్టడీ అని చెప్పేసి ఇంత మందు కొట్టి బుయ్య పోతే దేనికో గుద్దుతాడు, అర్థం కూడా కాదు, అన్కాన్షియస్ ఉంటారు మనుషులు. దీంతో యాక్సిడెంట్లు అయితే ఇంట్లో పిల్లలైతే తల్లిదండ్రులు బాధపడతారు, పెద్దోళ్ళు అయితే భార్య పిల్లలు బాధపడతారు. ఆగమవుతుంది, జీవితం ఆగమవుతుంది, మొత్తం కుటుంబమే మొత్తం ఆగమవుతుంది. కాబట్టి రోడ్డు భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల కోసం కాకుండా మీకోసం, మీ ప్రాణాల కోసం మీరు రోడ్డు సేఫ్టీని పాటించాలి. సీట్ బెల్ట్ పెట్టరా అంటే దానికి ఒక పిన్ను తెచ్చుకుంటారు. ఇప్పుడు పిన్ను కొనుక్కొస్తుంటారు. ఇప్పుడు ఏ కారణమైనా పిన్ ఉంటుంది, అది కుయ్య అంటుందని చెప్పేసి ఆ పిన్ను పెడతారు, ఇక అది నోరు మోసుకుంటుంది. ఆ తర్వాత ఇది కాకుండా మళ్ళీ హెల్మెట్ పెట్టుకోరా అంటే హెల్మెట్ పెట్టుకోడు, హెల్మెట్ తీసి ముందర పెట్టుకుంటారు. హెల్మెట్ తీసి ముందర పెట్టుకొని ఏం చేస్తాడు, ఇక బుయ్య పోతాడు. ఈయన ఒకవేళ ఏమైనా ట్రాఫిక్ పోలీసు కనిపిస్తే హెల్మెట్ ఇట్లా పెట్టుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇది తీసేస్తుంటాడు. స్టైల్ అది అన్నట్టు. ఇది అట్లా ఇటువంటి బంద్ చేయదు చాలా. ఎందుకంటే మన ప్రాణాలను అనవసరంగా పనంగా పెట్టుకుంటే ఏ సోకులు బీకులు ఏం పని చేయి, మొత్తం జీవితమే వీక్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇందుకు మీరు గుర్తించిన 3 ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏం చెప్పిండు ఆయన, అతివేగం మొదటి కారణం. ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, ఓవర్ స్పీడ్. 2023లో దాదాపు 68% ప్రమాదాలు, మరణాలకు ఇదే కారణంగా తేలింది. రోడ్లపై రక్షణ, కనీస సౌకర్యాల లేమి రెండో ప్రధాన లోపం. రోడ్లపైన రక్షణ ఉండదు, తర్వాత కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అంటే గుంతలు ఆగా ఉంటుంది, లెక్క అట్లుంటుంది అనమాట. రెండో లోపం. నిబంధనల్ని పాటించేలా చూసే వ్యవస్థ, అంటే ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకపోవడం మూడో ప్రధాన కారణం. చాలా రోడ్లపై పాదచారులు నడవడానికి, సైకిళ్లను తొక్కడానికి సరైన సౌకర్యాలు లేవు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ వాకర్స్కి ప్రత్యేకంగా ఉండాలి ట్రాక్స్, అవి ఉండవు కొన్ని చోట్ల. ఫలితంగా వారు రహదారులను ప్రమాదకర రీతిలో ఉపయోగించాల్సి వస్తుంది.
ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాల మృతుల్లో పాదచారులు సైకిల్ నడిపే వాళ్ళు 67% మంది వరకు ఉంటున్నట. వీరికి ప్రత్యేక మార్గాలను రోడ్డు డిజైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రొఫెసర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. మన జాగ్రత్త మనం లేకపోతే ఆగమవుతుంది జీవితాలు. కాంగ్రెస్ భరాసా రెండు అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జిటి అడ్డుకుంది. అసలు యాక్చువల్గా ఆయన నీటిపారుదల నిపుణుడు, మంచి ఎక్సలెంట్ దాని ఏమంటారు జ్ఞానం ఉన్నది అందులో ఆయనకు, నీటిపారుదల విషయంలో, నదీ జలాల విషయంలో, తర్వాత ఇవన్నిటి విషయంలో. కాకపోతే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కేంద్రం మంచిగా చేసింది అంటున్నాడు. కేంద్రం మంచిగా చేస్తే ఇప్పుడు ఏపీకి ఇక్కడ డిపిఆర్ ఇదంతా ఏం కాకముందుకే అక్కడ ఎన్జిటి నుంచి తర్వాత నేషనల్ అంటే జాతీయ స్థాయి నుంచి ఆమోదం లభించక ముందే వాళ్ళు డిపిఆర్ బిపిఆర్ రెడీ చేసుకుంటే దానికి ఓకే అంటే మరి ఎట్లుంటుంది లెక్క? కేంద్రం మంచి చేసినట్టు ఎట్లయితుంది? అని సపడే కూకుంటుంది. ఇంకా ఆయన పైసలు కావాలని పోయాడు చంద్రబాబు నాయుడు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను ఎన్జిటి అడ్డుకుంది. ఎన్జిటి అడ్డుకున్నా కానీ మరి ఏమైంది? నడుస్తున్నాం ఇంక పనులు. ఇక పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు విజయ్ శ్రీరామ్, మంచి ఎక్స్పర్ట్ ఆయన, తెలంగాణ పక్షాన ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కాంగ్రెస్ భరాసా రెండు ప్రభుత్వాలు అన్యాయమే చేశాయని, కేంద్ర ప్రభుత్వమే న్యాయం చేసిందని మహారాష్ట్ర సీఎం సలహాదారు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు బెదిరే శ్రీరామ్ అన్నారు. 95% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకుంది భరాసా కాంగ్రెస్ కాదని, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి అని ఆపిందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా గోదావరి జలాల కేటాయింపుపై మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగ్గురు ఇచ్చేసారు. ఇప్పుడు ఈయనోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక ప్రధాన పార్టీలు 3 ఉంటే 3 పార్టీలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత మేము అట్లెట్లుంటుంది, మేము బయట ఉన్నా కానీ మేము ఇస్తామని చెప్పేసి అక్కడ తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇచ్చిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేమే కరెక్ట్ అని. లేదు వీళ్ళిద్దరు తప్పులు అని చెప్పి వీళ్ళిద్దరు తప్పు అని చెప్పేసి విజయ్ శ్రీరాము భారతీయ జనతా పార్టీకి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎవరు కరెక్ట్ అన్నట్టు ఎప్పుడు ఇక్కడ చర్చ ఎట్లా జరగాలి? ఇప్పుడు ఎవరు అన్యాయం చేసిండ్రు, ఎవరు న్యాయం చేసిండ్రు? ఒకవేళ మరి అందరు న్యాయమే చేస్తే మరి రాష్ట్రానికి ఎట్లా అన్యాయం జరుగుతుంది? వెనుక రావాలి కదా చర్చకు. ఇక ఎట్లుంటుంది అంటే ఇప్పుడు చిన్న కథ ఉంటుంది అంటే దీనికి ఇతో కాదో తెలియదు కానీ ఏమైతుందంటే ఒకసారి ఒక పెద్ద గుట్ట ఉంటుంది అనమాట. ఆ గుట్ట దగ్గర పోయి కూర్చుంటాడు మనోడు. కూర్చుంటే ఆ గుట్ట ఏంటంటే ఆ గుట్ట మీద పోయి గుట్ట మీద కూర్చుంటాడు అన్నే. ఆ గుట్ట మీదకి దుంకి చచ్చిపోతే వచ్చే జన్మల ఇప్పుడు కోరుకున్నటువంటి కోరికలు తీరితేనే ఒక నమ్మకం అది. అసలు పిచ్చి నమ్మకం అది, సరే నమ్మకం అట్లా. అయితే ఏం చేస్తాడు, ఆ గుట్ట దగ్గర పోయి కూర్చుంటాడు. ఇక గుట్ట దగ్గర పోయి కూర్చుంటే ఒక ఆమె వస్తుంది. ఒక ఆమె వచ్చి ఒక బ్రాహ్మణునికి ఏమవుతుందంటే బ్రాహ్మణుడికి 7 పిల్లలు ఉంటారు పాపము, ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లల పెళ్ళి చేయలేకపోతే పాపం ఆయన ఇబ్బంది పడుతుంటే తండ్రి ఇబ్బందులు చూడలేక ఆ కూతుర్లు పాపం ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు. చేసి ఆ గుట్ట మీదకి వెళ్ళి ఒక ఆమె వస్తుంది. వచ్చి నాకు వచ్చే జన్మలో మంచి వీర పరాక్రమవంతుడైనటువంటి భర్త దొరకాలని చెప్పేసి మొక్కి దుంకి చచ్చిపోతుంది. తర్వాత ఇంకొక ఆమె వస్తుంది. వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి మంచి శ్రీమంతుడు ఉండాలి నాకు అని చెప్పేసి ఇంకొక ఆమె దుంకుతుంది. ఇంకొక ఆమె వస్తుంది. మంచిగా సాహిత్యంలో దిట్ట అయి ఉండాలి, వాడు గనగనగన లాడించేసేయాలి, ఎవరినైనా వదిలించేసేయాలి, అట్లా గొప్పోడై ఉండాలని చెప్పేసి ఇంకొక ఆమె దుంకుతుంది. ఇంకొక ఆమె సామ్రాజ్యాన్ని స్థాపించాలి, మొత్తం కూడా ప్రపంచాన్ని జయించాలి, మొనగాడై ఉండాలి నా భర్త అని చెప్పేసి ఇంకొక ఆమె దుంకుతుంది. ఇట్లా 7 రకరకాల కోరికలు కోరుకొని వాళ్ళు దుంకుతారు. అప్పటికే ఒకడు ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఉండి ఏం చేస్తారంటే వీనికి ఏం కోరిక కోరుకోవాలో తెలుస్తలేదు అనమాట అప్పటికి. కాబట్టి ఏం చేస్తాడు వీడు లాస్ట్కి వస్తే ఆ 7 నేను భర్తగా పుట్టాలి నెక్స్ట్ జన్మలో అని చెప్పేసి దుంకి తెచ్చు. అంటే ఇట్లుంటుంది అనమాట లెక్క. ఎవరెవరు ఎట్లా చేస్తుంటారు అంటే ఇట్లుంటుంది. ఈ 7 భర్తగా పుట్టాలంటే ఏమవుతుంది కథ? అయితే మీరు పెట్టుకోండి. 7 నేను భర్తగా పుట్టాలని వచ్చే జన్మలో అట్లా పుట్టాలని చెప్పేసి వాడు దుంకుతాడు. అంటే ఏమవుతుందంటే ఒక 7 కూతుర్లు ఉంటారు ఎవరికి, మా బ్రాహ్మణునికి ఉంటే పాపం ఆయన పరిస్థితి బాగుండదు, ఆర్థికంగా లేక వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా వేయలేకపోతాడు ఆయన.
చేయలేకపోతే ఒక గుట్టు ఉంటుంది, గుట్టు ఉంటుంది. అయితే అది మూఢనమ్మకమే అయి ఉండొచ్చు, కానీ ఆ గుట్ట మీకెళ్ళి దుంకి చచ్చిపోయేటప్పుడు ఏది కోరుకుంటే వచ్చే జన్మలో అది జరుగుతుందని అట్లా నమ్మకం ఉంటుంది. ఒక ఆమె పోతుంది, పోయి నాకు బాగా వీర పరాక్రమవంతుడైనటువంటి భర్త దొక్కాలి నెక్స్ట్ జన్మలో అని చెప్పేసి దుంకుతుంది. తర్వాత ఇంకొక ఆమె ఏం చేస్తుంది, వజ్ర వైటూర్యాలు ఉండాలి, వాడు మొత్తం శ్రీమంతుడై ఉండాలి, మొత్తం ఫుల్ సంపన్నుడై ఉండాలి అని చెప్పేసి ఆమె దుంకుతుంది. ఇంకొకడు వస్తాడు, మొత్తం ఇంకొక ఆమె వస్తుంది, వచ్చేసి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా విస్తరించాలి, వాడు గొప్ప రాజు అయి ఉండాలి అని చెప్పేసి ఇంకొక సాహిత్యంలో మంచిగా ఇట్లా దిట్ట అయి ఉండాలి, గడగడ రాడించేసేయాలి మొత్తం అని చెప్పేసి ఇంకొక ఆమె. ఇట్లా 7 కోరికలు, రకరకాల కోరికలు, పెద్ద కోరికలు కోరుకుంటారు. అప్పటికి కూడా ఆడ కూర్చుంటాడు. కూర్చొని వీనికి ఏంటంటే వీడు కూడా దుంకాలే వచ్చిండు, వానికి ఏం కోరుకోవాలో కూడా అర్థమైతలేదు. అయితే ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఈ 7 భర్తగా పుట్టాలని దుంకుతారు వీడు. రైట్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మేమే మంచి కరెక్ట్, అది కాంగ్రెస్ ఏమో మేమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు ఏడా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ఏమో హరీష్ రావు చెప్పిండు ఆయన తెలంగాణ భవన్ లో. అట్టెట్లయితే మీ ఇద్దరు తప్ప అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మరి తప్పైతే సరిదిద్దాలి కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సరిదిద్దాలిగా. ఈ మూడే అదే 3 తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు కృష్ణా గోదావరి విషయంలో వీళ్ళ 3 పాపాలు ఉన్నాయి, ఒక్కనే కాదు 3 పాపాలు. అందరు కరెక్ట్ అయితే ఎవరో ఒక కరెక్ట్ అయినా కానీ రాష్ట్రానికి మంచి జరగాలి. జనమే ఇప్పుడు నష్టమే జరిగింది. జనం దొంగలు వీళ్ళ లెక్కల ప్రకారం. అయితే సోదరులారా, ఒక కీలకమైనటువంటి విషయం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో బడ్జెట్ విషయంలో ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కదా. ఈ నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని మండలాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మీరు ఇక్కడ పెట్టు డిస్క్రిప్షన్ లో పెడితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటారు. ఇది ఎస్సీ ఎస్టీ సప్లాన్ మాదిరిగానే మా బీసీలకు కూడా సప్లాన్ అమలు చేయాలనేటువంటిది వినతి పత్రం తయారు చేసినాం. డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు మీ మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓకి ఇది సమర్పించండి. ఎంఆర్ఓలు, కలెక్టర్లు ఏది ఆ ప్రాంతం పేరు రాసేయండి. గౌరవనీయులైన తహసీల్దార్ గారికి, లేదంటే ఆర్డీఓ గారికి, లేదంటే కలెక్టర్ గారికి అని రాసేది. ఇందులో విషయం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతులు అంటే బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆర్య తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారికి ప్రత్యేక బడ్జెట్ మరియు చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న సప్లాన్ తరహాలోనే బీసీల కోసం కూడా ప్రత్యేక సప్లాన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున ఈ కింది డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాము. బీసీ సప్లాన్ ఎందుకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకున్నాయి. వాటి లెక్కలు ఈ కింది విధంగా ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు బడ్జెట్ లో బీసీల కేటాయింపులు, ఖర్చులు, మిగులు వివరాలు ఇగో ఈ విధంగా ఈ సంవత్సరంలో ఇంత కేటాయించారు, ఇంత ఖర్చు పెట్టిరు, ఇంత మిగిల్చుకున్నారు. సో ఇట్లా బడ్జెట్ మిగిల్చుకున్నారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే మా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మా డిమాండ్లు బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్ లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కనీసం 50% పైగా నిధులు కేటాయించాలి. సప్లాన్ కు చట్టబద్ధత, కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసినా ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలి. విద్యారంగం బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలి. ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగ బీసీ యువతకు మరియు కుల వృత్తుల వారికి ఎటువంటి షరతు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి. బీసీ గణన, రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కుల గణన నివేదిక బయట పెట్టాలి. ఇక ఈ ఏడాది పెట్టినటువంటి ఖర్చు, మోసం లెక్కలు ఇవన్నీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధమైన సప్లాన్ ద్వారానే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాము. ధన్యవాదాలతో ఇట్లు తెలంగాణ రాజ్యాధికార కింద సంతకం పెట్టండి. ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు వీళ్ళందరికీ కూడా ఈ వినతి పత్రాన్ని అందజేయండి. ఇవాళ 7 తారీఖు రోజు ఖచ్చితంగా అన్ని కలెక్టరేట్లలో, అన్ని మండల కేంద్రాల్లో, అందరి ఆర్డీఓ ఆఫీసులలో ఈ వినతి పత్రాన్ని అందజేయండి. ఎందుకంటే బీసీలకు కేవలం బడ్జెట్లు చూపిస్తా ఉన్నారు కానీ ఖర్చు పెడతలేరు. ఈ లెక్కలన్నీ నేను నిన్న మొన్న
అసెంబ్లీలో పెట్టిన ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే. ఈ లెక్కలన్నీ నేను కాగ్ రిపోర్ట్ల నుంచి తీసి తయారు చేసినటువంటి లెక్కలు. సో ఇక్కడ మనకు 2014-15లో 4,000 కోట్లు ఇస్తామని చెప్పి 1,000 కోట్లు మాత్రమే ఇచ్చిరు. సో ఇట్లా మనల్ని మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చట్టబద్ధంగా సప్లాన్ ఉందో బీసీలకు కూడా అలాంటి సప్లానే ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లస్ కామెంట్ బాక్స్ లో కూడా ఈ లింక్ ఉంటుంది. మీరు దీన్ని ఇదిగో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటిది ఈ డ్రైవ్ లోంచి ఇది క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఇది ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని ఇట్లా డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయితే జస్ట్ మీరు పేరు రాసి తేదీ వేసి సంతకం వేసి కింద సంతకం పెట్టి సంబంధిత అధికారికి ఇచ్చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పెడతా ఉన్నా. ఒకసారి ఆడ ఫోన్ ఉంది చెప్పు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల గోస గురించి మాట్లాడాలంటే రిటైర్డ్ ఉద్యోగుల గోస ఉన్నది పాపం. జీతాలు ఇచ్చులేదంటే ఏదో నామకే వాస్తే అసెంబ్లీకి అంతే, నామకే వాస్తే ఏదో నడిపించి అవతల పడ్డారు. రాత్రి ఎవరు అడగని ఎజెండాలు పెట్టుకున్నారు. ఆడ ఎవరికి సంబంధం కూడా లేదు. రకంగా ప్రతిపక్షం వీళ్ళు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ అనేట్టు లెక్క. 100% అప్పటిక మీరు ఏమంటే అది మాట్లాడుకోరు వెళ్ళిపోయారు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కథం. వాట్సాప్ ఛానల్లో కూడా ఎమ్మెల్యేని గెలిపించి పంపించింది, అడిగి పోయి మాట్లాడరా నాయన మా గురించి అని చెప్పేసి అడిగితే వీళ్ళేమో అవతల పడ్డారు. అది ఇప్పుడు ఒకరోజు అవతల పడ్డారంటే ఏమైనా అనుకోవచ్చు, నిరవధికంగా అంటే ఈ సెషన్ మొత్తం అదే అంటారు. సెషన్ మొత్తం పోతే ఇదేంది ఇంకా మీకు ఎందుకు ఉండేందుకు వాళ్ళు నిరవధికంగా బైకాట్ చేస్తున్నామని ఇంకా వీళ్ళు చెప్పాల్సింది చెప్పుకొని దెబ్బ కొట్టి బయటపడరు వాళ్ళు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వాట్సాప్ ఛానల్లో ఇది పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఏదే నాకు పంపించినావు కానీ ఇది లింక్ కాపీ చేసుకోమంటారా? ఓకే, ఈ నెంబర్కి రాలే. దయచేసి అందరూ ఎంఆర్ఓలకు ఇది ఇవ్వాలి. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లకి, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికి కూడా ఇది అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ నాయకులు కూడా ఇచ్చేసేయచ్చు ఎవరైనా. బీసీ నాయకులు మీరు కూడా ఇది తీసుకుపోయి, బీసీ సంఘాల నాయకులు ఎవరైనా సరే. ఏం పంపించినావు? రాలే కదా, డ్రైవ్ లింక్ వచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని వాట్సాప్ ఛానల్ ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇందులో ఈ లింకును కూడా పెట్టడం జరిగింది. ఈ ఛానల్ను ఫాలో కండి. ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు బీసీ నాయకులమంతా కూడా ఇలా మండల కార్యాలయాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని తలపెట్టినాం. సో అందరూ కూడా దయచేసి బీసీ సోదరులారా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ మాట చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. అలాగే ఇక ఈనాడు దినపత్రిక ఇదేనా, ఏ దాకా వచ్చినావు? అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అది అయిపోయిందా? అయిపోయింది.
యూజీ కోసం యుఎస్ అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై టారిఫ్ల మోత మోగించిన ఆ దేశంలో ఈ మధ్య కాలంలో సంబంధాలు కాస్త క్షీణించినా ఇప్పటికీ చదువుల కోసం అమెరికా వైపే చూసే యంగిస్తాన్ల సంఖ్య తగ్గడం లేదు. 2021-22లో 27,545 మంది. సో ఇట్లా మంది పోతూనే ఉన్నారు. మంది అక్కడ విద్యా సంస్థల్లో డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ యూజీలో చేరగా 2024-25లో ఆ సంఖ్య 40,135కు పెరిగింది. అక్కడికి గీళ్ళ లెక్క ఉంటుందా, ఎంతమంది అండర్ గ్రాడ్యుయేట్ పోతున్నారో లెక్క ఉంటది కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పోయి పని చేస్తున్నారో లెక్కలేదు ఎవరి దగ్గర. ఇంజనీరింగ్ ఎంత, ఆడెంత, ఈడెంత, ఒమన్లు ఎంత ఉన్నారు, ఖతార్లు ఎంత ఉన్నారు, దుబాయ్లు ఎంత ఉన్నారు, సౌదీ అరేబియాలో ఎంత ఉన్నారు, ఇవి లేవు లెక్కలిగా. ఇవన్నీ ఈ లెక్కలిగా ఉత్తయే. ఇదే సుదీర్ఘకాలం సీఎం అభ్యర్థి. కర్ణాటకలో సుదీర్ఘకాలం పాలించిన సీఎం గా సిద్ధరామయ్య రికార్డు. సిద్ధరామయ్య ఈయనేమో డికే శివకుమార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వెలుగా. పొల్యూషన్ పై ఇంత నిర్లక్ష్యమా? ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ముందు కారణాలపై స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సూచన. టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. పొల్యూషన్ కు కారణాలేంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్ లో ఎంతో సమాచారం ఉంది. నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రజల అభిప్రాయాలు చెప్తున్నారు, మాకు మెయిల్స్ పంపుతున్నారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతున్నది. దీన్ని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసును 2 వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశంపై నిరంతర ప్రాతిపదికన విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ కాలుష్యం తోటి ఇక ఢిల్లీకి ఇంకో శత్రువే అక్కర్లేదు, అవసరం లేదు. పెద్ద పక్క రాష్ట్రం పక్క దేశం దండయాత్రలు చేయాల్సిన పని లేదు. కత్తులతో కాదురా, కంటి చూపుతో అన్నట్టు కాలుష్యంతో చంపేస్తా అని జరుగుతా ఉంది ఢిల్లీలో. అంతే. ఆసుపత్రిలో చేరిన సోనియా. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గుతో బాధపడుతున్నారని డాక్టర్ తెలిపిరట. రెగ్యులర్ చెకప్ కోసం నిమిత్తం మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. రైట్ గా దమ్ముంటే పట్టుకెళ్ళు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా, నేను నీ కోసం వెయిట్ చేస్తుంటా, నన్ను బెదిరించాలని చూడొద్దు అంటూ ట్రంప్ ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరిండట. ఉన్నతానుంటలేడా. హైదరాబాద్ ను కాపాడుకునేందుకు హిల్ట్ పాలసీ. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపేందుకు ఇక్కడ బతకలేం. ఈ వార్తలు ఏం చదువుతున్నాయి అన్ని తేగా అన్ని హిల్ట్ పాలసీ ఎందుకు వచ్చిరనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి కదా. నువ్వే తెలంగాణ క్రికెటర్ డబుల్ సెంచరీ. ఇండియా డొమెస్టిక్ క్రికెట్ లో మరో ఆనిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు 150 బాల్స్ లో 200 రన్లు చేసి నాట్అవుట్ గా నిలిచిండట. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించిండట. ఇక హైదరాబాద్ కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేమని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు అంటున్నాడు. ఫ్యాక్టరీలను తరలించకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్లే అని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఢిల్లీ ఎట్లా అయిందో హైదరాబాద్ కూడా అట్లా అవుతుందని చెప్పేసి పంపిస్తున్నామంటారు. కానీ దీని వెనుక 5 లక్షల కోట్ల రూపాయల ఒక భారీ కుంభకోణం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షం అన్నది కానీ అవతల పడ్డది. మళ్ళా భోపాల్ రాజరెడ్డి లాంటి ఘటనలు ఇక్కడ జరగాలన్నా ప్రభుత్వ భూములను అగ్గువకు అమ్ముకున్నామన్నది పచ్చి అబద్ధం. పూర్తి యాజమాన్య హక్కులున్న వారి భూములనే కన్వర్షన్ చేస్తున్నాం. ఇక హిల్ట్ పాలసీపై పైసా అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల ఇన్కమ్. 2023లో జీవో 19తో ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది గత బీఆర్ఎస్ సర్కారే. ఇక బీజేపీ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు మంత్రి. అక్రమ భూ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక. ఇక అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడండి. నిన్న సూపర్ డూపర్ అంటే సూపర్ డూపర్ రాసుకొచ్చినాయి పేపర్లు కూడా. పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాలను జిఎస్డిపిలో 52% పెంచడమే లక్ష్యం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. అప్పుడే $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. ప్యూర్ కేర్తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు డెవలప్. ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచుతామని వెల్లడి. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పైన చర్చ జరిగింది. చర్చ జరుగుతుంటే ఇక ప్రతిపక్షాలు ఉండాలి కదా. ఈవీలపై 20% డిస్కౌంట్ ఇస్తున్నట. ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ కార్లు, ఎలక్ట్రానిక్ బైకులు, వాటిపైన
ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువైనట్టున్నది ఇప్పుడు ఈయన చెప్పుడు. ప్రజలకు కూడా ఇవ్వాలి కదా, అంటే ప్రజలు వాడద్దా ఈ వెహికల్స్? ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వద్దని అంటలేం మనం, కానీ ప్రజలకేంది మరి పరిస్థితి? సర్కార్ వెహికల్స్లోనూ ఈవీల సంఖ్య పెంచుతాం, రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రానిక్ వెహికల్స్ సేల్ అయినాయని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించాడు. ఇక ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20% నుంచి 30% ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉండేలా కార్యాచరణ తీసుకుంటామన్నారు. ఇక మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఈవీలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాబోయే తరానికి మంచి జీవితం కోసం ఈ జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొస్తామని చెప్తున్నాడు. ఈవీ పాలసీ తీసుకొస్తే మంచిగా ఉండదు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి ప్రజలకు కూడా ఇవ్వాలి కదా. ప్రజలేం పాపం చేసిండ్రు? ఇక అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడ్డది. 5 రోజుల పాటు సెషన్స్, 13 బిల్లుల ఆమోదం. రెండో సెషన్ నుంచే బాయ్కాట్ చేసింది బీఆర్ఎస్. తొలి రోజు సభకు ప్రతిపక్ష నేత, తర్వాత గైర్హాజరయ్యాడు. చూసుకో, ఇక నిన్న అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ ఏది ఇదా రైట్, దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. తర్వాత ఇక సభ అయిపోయింది. ఇక అడిటానికి కూడా మెల్లగా అందరు అవతల పడ్డరు. జనం గురించి మరి పట్టించుకునేటోళ్ళు ఎవరు, జనం గురించి మాట్లాడేవారు అంటే ఎక్కడ కనిపిస్తలేని పరిస్థితి ఉన్నది. ఇగో statistics, number of days for which the assembly sat 5 days, number of hours for which the assembly worked 40 hours 45 minutes, number of stars questions and stars orally 32, number of answers the stars questions placed on the table of the House on 06/01/2026 7. Statistics. మొత్తం మీద 5 రోజుల పాటు 40 గంటల 45 నిమిషాల పాటు సభ జరిగింది, ఏది అసెంబ్లీ జరిగింది. ఆ తర్వాత వాయిదా పడ్డదని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నిన్న ప్రకటించిండు. ఇంకా అయిపోయాయి. ఇక ఇంకెవరు మాట్లాడాలంటే ఇంకొకరు మాట్లాడేటోళ్ళే ఉండరు లెక్క. కవిత రాజీనామాకు ఆమోదం చెప్పిండ్రట ఎవరు? మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేసినట. ఇక కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తామని చెప్పేసి కేటీఆర్ అంటారు. నువ్వు ఇటువంటి అహంకారమే వద్దే రామన్న, ఇటువంటిది ఉంటేనే పోతుంది కథ. ఇప్పుడు మీ సంగతి చూస్తామంటే మరి ఇప్పుడు మీ సంగతి చూస్తే మీరు వచ్చారు కదా మీ సంగతి చూసేది. ఇప్పుడైతే 3 ఏళ్ళు అయితే వీళ్ళే ఉంటారు కదా, మీ సంగతి చూడాలా? ఇప్పుడు లేరు కదా, మీరైతే అధికారంలో లేరుగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అంటారు మరి మీరు రానికపోతే, ఒకవేళ రానియకపోతే ఎట్లుంటుంది లెక్క? ఇటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు ఎందుకు అవసరమా? వాగువంకలు తెలవని సీఎం కేసీఆర్కు నీళ్ల గురించి చెప్తాడా? అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్ అయ్యాడు. ఇక మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది సంసారం, ఇక ఎదుటి మాట్లాడితే వ్యభిచారం అవుతుంది అన్నట్టు. బీఆర్ఎస్ సర్పంచులు ఇంట్లో వంటం అంటే నడవదని వ్యాఖ్య. మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకే ఓటేయాలి, లంగలు దొంగలకి వేయాలన్నట్టు. కారు గుర్తులు ఎవడున్నా లంగలకైనా, దొంగలకైనా, రేపు చేసినోడికైనా, మర్డర్ చేసినోడికైనా, మానభంగాలు చేసినోడికైనా ఓటేయాలని చెప్తున్నాడు ఆయన. మేము మంచోని నిలబడితే మంచోనికి వేయాలని చెప్తున్నాడు. ఇట్లుంటుంది అన్నమాట. ఇటువంటి నాయకులు మనకు. ఇక జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లకు నిన్న సన్మానం చేసినట్ట కేటీ రామారావు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
అయితే కానీ మళ్ళీ వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. చూసుకో ఇక ఇటువంటి మాటలు అవసరమా? ఇట్లా అహంకారం. ఇక మేడారంలో రూమ్ రెంట్లు వేలల్లో ఉన్నాయట. మేడారం జాతర ఇప్పుడు ఏది జనవరి 28వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి 31 దాకా మేడారం జాతర అవుతుంది. ఈ జాతరకు సంబంధించి జాతర అవడేమో కానీ ఇప్పుడే మొత్తం కూడా పబ్లిక్ అంతా పోతున్నారు. ఎందుకంటే జాతర అప్పుడు పోవడం కష్టం అవుతుంది, కోట్లాది మంది భక్తులు వస్తారు కాబట్టి చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇప్పుడే పోయి అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారట, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఏమైతే ఒకరోజు ఉండి మరి ఇంత కోడి కూరనో బీడి కూరనో మరి ఇంత మటనో బిట్టనో తెచ్చుకొని చేసుకుందామని చెప్పేసి ఉంటారు కదా కొంతమంది. ఉండాలనుకున్న వాళ్ళకు రూమ్లలో ఉంటారు కదా, అక్కడ ఉంటాయి కదా, అవి రూమ్లు రెంట్లు విపరీతంగా ఉన్నాయట. ఏసీ అయితే 5,000 రూపాయలు, నాన్ ఏసీ అయితే 4,000 రూపాయలు. గుడారాలలో ఉండాలనుకుంటే 400 నుంచి 1,000 రూపాయలు అట గుడారాలు. ఒకటి నడుస్తుందని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగు దినపత్రిక. ఏసీ రూమ్లో రోజుకు 5,000 రూపాయలు, నాన్ ఏసీ అయితే 4,000. బయట భారీగా వెలిసిన గుడారాలు 400 నుంచి 1,000 వరకు ఛార్జ్ చేస్తున్నట. భారీ అద్దెతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో రూమ్కు 3,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నట. ఇక ఏసీ రూమ్లకు రోజుకు 5,000 రూపాయలు, నాన్ ఏసీ రూమ్లకు 3,000 నుంచి 4,000 దాకా తీసుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అమ్మవార్ల సన్నిధిలో బస చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది భక్తులు బయట బస చేస్తే మరికొంతమంది రూమ్లు తీసుకుంటారు. ఇలా రూమ్లు తీసుకునే భక్తులను బిల్డింగ్ల ఓనర్లు దోచుకుంటున్నారు. వారి నుంచి అధిక వద్దలు వసూలు చేస్తున్నట. ఇక టెంట్ సిటీలో 100 రూపాయలట మహాజాతర సందర్భంగా. మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందట. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంద్రా బాబు, ఇది బంజేరు. ఇటువంటి భార్య లేక పిల్లలు ఆలనా పాలన కష్టమే అగాయిత్యం. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదమట. ఇంకో భార్య చచ్చిపోతున్నా లేకపోతే విడిపోతున్నా ఇంకో భార్యను చేసుకుని ఉంటుంది. ఆలనా పాలన చూసుకుంటాడు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టనున్న మోడీ సర్కార్ ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉంటాయంట. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం, అంటే జమిలీ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు, 30 రోజుల జైల్లో ఉంటే సీఎం, తర్వాత మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చూసుకోయిగా ఏది 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి జమిలీ ఎలక్షన్ అన్ని ఎన్నికలు ఒకటేసారి పెట్టిరు అనుకో, మనం పట్టించుకుంటూనే ఉండరు. అప్పుడప్పుడు ఎన్నికలు ఉండాలి. అసలు యాక్చువల్గా ఎన్నికలు ఉంటే ఏమవుతుందంటే ఎన్నికలు ఉన్న ప్రతిసారి ఏదైనా హామీలు ఇస్తుంటారు, ఏదైనా పని చేయాలని చెప్పి చూస్తుంటారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోయాయి అనుకో, గతం అవతల పడతారు. ఇక 5 ఏళ్ళ దాకా వాళ్ళని కదిలిస్తూనే ఉండడు. యూపీలో 2,89,00,000 ఓట్లు తొలగించినట. సర్ ముసాయిదా జాబితా రిలీజ్ చేసిండ్రు. తొలగించిన ఓట్లలో 46 లక్షల మంది చచ్చిపోయారు. ఇక 2,57,00,000 మంది ఇతర ప్రాంతాల నుంచి ప్రాంతాలకు వలస పోయినట. 1 కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్న వాళ్ళు 25,47,000 మంది ఉన్నారట. సరుకు ముందు ఓటర్లు 15,44,00,000 మంది ఉంటే తర్వాత 12,56,00,000లకు చేరిందంట. మార్చి 6న తుది జాబితా విడుదల చేయనున్నది ఈసీ. ఇగో ఆయిల్ తాగుతందుకు అన్ని దేశాలని ఆగం చేస్తున్నట. ఎవరు? ట్రంప్. కార్టూన్ చేసిండ్రు వీళ్ళు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నిజామాబాద్ జైలర్ సస్పెన్షన్. ఇక మరో జైలర్ ఆదిలాబాద్కు బదిలీ చేసినట. 4 రోజులు సెలవు పెట్టాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు. ఇందూరు జిల్లా జైల్లో గంజాయి గుప్పుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా విచారణ. చూసుకోగా ఏడా గంజాయి నడుస్తుందంటే మామూలుగా బయట కాదు, నిజామాబాద్ జైల్లోనట. జైల్లో కూడా గంజాయి ఇస్తున్నారట. ఇస్తున్నారు. ఏం చేసిరు? ఇప్పుడు ఇక్కడ జైలర్ని సస్పెండ్ చేసిరు. ఇంకా మరో జైలర్కు ఆదిలాబాద్కు బదిలీ చేసిరు. ఇట్లాంటి లంగకత్ర పడుతున్నాడు. సూపరింటెండెంట్ కూడా 4 రోజులు సెలవు పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పినట. గంజాయి అసలు యాక్చువల్గా ఏడన్నా తప్పేనా?
జైళ్ళకు కూడా మీరు తీసుకుపోయి ఇస్తున్నారంటే ఎంత లంగ లెక్కలు చూడండి ఒకసారి. హైదరాబాద్ ఇది నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఒక జైలర్ను సస్పెండ్ చేశారు, మరో జైలర్ని బదిలీపై పంపించిరట. సూపరింటెండెంట్కి 4 రోజులు సెలవు పెట్టుకోరు అని చెప్పిరట. చూసుకోయిగా పాపం దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఓ డాక్టరు ఆపై కులం పేరుతో పెళ్లికి నిరాకరించిందట. ఫస్ట్ కులం తెలవలేదారా బాబు? లావణ్య బలవన్ మరణం. సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ బి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట. అదే ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ చేస్తున్నటువంటి ఒకడు ప్రేమించినట. వాళ్ళు లాస్ట్కి వస్తే నువ్వు దళితురాలివి, నిన్నెట్లా పెళ్లి చేసుకుంటానన్నట. ఇటువంటి లంగలెక్కలు ఉంటాయి ఒక్కొక్కరి. కానీ నువ్వు కూడా చచ్చిపోడు ఎందుకమ్మా? ఇప్పుడు చచ్చిపోయి వాడు కాకపోతే మునగాడికి ఒకటి దొరకరా ఇక మనుషులు. యాదగిరి దాదాగిరి అట. చూసుకో కానిస్టేబుల్ ఎట్లున్నో లెక్క. హనుమకొండలో పోలీసు వడ్డీల దందా. స్థానికంగా 4 నుంచి 5 రూపాయల వడ్డీలు వసూలు చేస్తారట. ముక్కుపిండి వసూళ్లు. అప్పు తీర్చని ఓ కుటుంబంపై దౌర్జన్యం చేసిండు, ఇంటికి తాళం వేసి దాడి చేసిండట. ఎవరు? కానిస్టేబుల్. వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు. అంతటితో ఆగక ఆ కుటుంబ సభ్యులపై దూషణలు, దాడికి దిగాడు. హనుమకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబేదారి సిఐ రంజిత్ బాధిత కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అప్పు తీసుకున్న వారి ఇంటి మీద ఇట్లా పోతుండట. యాదగిరి దాదాగిరి చేస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ అట. భార్య వదిలేసిందన్న కారణంతో 2 పిల్లల్ని చంపిన తండ్రి పొలంలోకి చిన్నారులను తీసుకెళ్లి ఉరివేసి ఆ మృతదేహాలను కాలువలో పడేసి కర్కశత్వం చూపించిండు. పాపం ఎందుకురా బాబు, పిల్లల్ని చంపేస్తే ఏమొస్తారా? ఆపై ఆత్మహత్యకు యత్నం. నారాయణపేట జిల్లాలో దారుణం. ఇక గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ. వాయు కాలుష్యంతో కూనరెళ్లుతున్న దేశ రాజధాని. ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం కనిపిస్తుంది. ఇక శ్వాస సమస్యతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయట. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక సోనియాకు అస్వస్థత, శ్వాసకోశ సమస్యతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరింది ఆమె. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలా హైదరాబాద్ అవుతుందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుంది. నగరం నుంచి పరిశ్రమలు తరలించకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఆసుపత్రిలా మారిపోతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హెల్త్ అత్యంత పారదర్శకంగా ఈ విధానం. శాసనసభలో హెల్త్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు హెల్త్ పాలసీతో 10,776 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటారు. కానీ 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మొత్తం కూడా అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటిది అక్కడ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. ఈవీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ అంట. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఎమ్మెల్యేలు విధిగా ఈవీ ఎలక్ట్రానిక్ వాహనాలే వినియోగించాలి. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. మరి వీళ్ళు మామూలు ప్రజలు ఏం చేసిర్రే? పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ అంటున్నావు, మంచిగా ఉన్న సంతోషం. మరి సాధారణ ప్రజలు ఏం చేసిండ్రు? సాధారణ ప్రజలు వాడద్దా అట్లా? సాధారణ ప్రజలు బుయ్య అనుకుంటా ఇట్లా పోగదీయాలనా? డిపిఆర్లను పరిశీలించబోం. కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలు. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిందట కృష్ణా బోర్డు. ఏపీ ఫిర్యాదుకు స్పందించింది. మంచిగా ఉన్నది. ఏపీ ఫిర్యాదు స్పందిస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి. ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం రా, వచ్చి పని చేయి. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత మాట్లాడిందంట. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం చెప్పిండ్రు. అక్కడ ఎవరు? మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాహుల్ గాంధీ హౌగాడు అని చెప్పేసి రేవంత్ అనే హౌగాడిని మన మీదకు వదిలాడు. ఎటువంటి మాటలు, ఎటువంటి బల్పు మాటలు అంటారు వీటిని. రామన్న ఏంది ఇది? మిమ్మల్ని కొట్టలేనన్నా?
హౌలగాడు లంగగాడు ఇంకా బాగా కావాలనుకుంటే మస్తు బూతులు వస్తాయి తెచ్చుకుంటే. అరే హుందాగా ఉండాలి మనుషులు. ఈ తప్పునకు ఆయన్ను నడి బజార్లో ఉరి తీయాలి. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ఉరి తీస్తారా? రేవంత్ కురిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టారని గీతమ్మకు చెప్తున్నామని చెప్పేసి కేటీ రామారావు. ఇటువంటి మాటలు ఎందుకో మరిది. పురపాలికల్లోనూ పాగా వేద్దాం, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలిపేందుకు ప్రాతిపదిక. సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్ట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వార్త. ఇక క్విక్ కామర్స్లో 5,000 ఉద్యోగాలు, ఇన్స్టామార్ట్ స్కిల్ వర్సిటీ మధ్య ఒప్పందం కుదిరింది. భారతీయుడే కానీ ఆధారాలు లేవట. చూసుకోగా ఏడా అక్కడ చాన్నాళ్లకు గల్ఫ్ జైల్లోనే ఓ కూలి అవస్థలు పడుతుండట. 18 ఏళ్ల క్రితం నిర్మల్ నుంచి గల్ఫ్కు పోయిండు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతుండట. అప్పటికి ఆధార్ కార్డు లేవు కదా. ఆధార్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు 2010 తర్వాత వచ్చినాయి. 10కి 10-11 వచ్చినాయి. 11 వచ్చినాయి 2000 ఏది ఆధార్ కార్డులు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో స్వదేశానికి రాలేక ఇక్కట్లు భర్తను రప్పించాలని చెప్పేసి వేడుకుంటుంది భార్య. ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది? అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే కూకుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య. రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసినట దుండగులు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 హిందువులు చంపేసినట. కొడుకులు అసలు యాక్చువల్గా వాళ్ళ పని బాంబేసి పడేసాలే. ఈ బంగ్లాదేశ్ కొడుకుని హిందువులను కనిపిస్తే చంపేస్తున్నాడు అక్కడ. మైనార్టీలు ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ కూడా అట్లే అన్న, అది కరెక్ట్ కాదు కదా బాబు. వెస్ట్ ఫెలోస్. పొగిడే వారి కోసం జిల్లాలు ఏర్పాటు చేసిన కేసీఆర్. అశాస్త్రీయంగా ఉన్న కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుపై పునఃసమీక్ష చేస్తాం. మీరేం చేస్తారో మరి, మీ పేరు పెట్టుకుంటారో మీరేం చేస్తారు, కొత్త జిల్లాలు పెడతారు మరి. ఒకే గడువు కిందకు రెవెన్యూ, స్టాంప్స్, సర్వే విభాగాలు తీసుకొస్తామని చెప్తురుగా. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. గణపతి తిరుపతి ఎక్కడున్నాడో తెలియదు. నేను లొంగిపోలేదు, పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి తోటి బడ్సే దేవా అంటున్నాడు. ఏది మావోయిస్టు నేత. స్కాలర్ గ్రూప్ ఎండి అమర్దీప్ అరెస్టు. 792 కోట్ల రూపాయల స్కామ్లో నిందితుడు. విదేశాలకు సొంత జెట్లో పరారీ అయినట. సిఐడి లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. ముంబైలో పట్టుకుండ్రు అనుదీప్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పురపాలికల్లో పాగా వేద్దాం, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకం, గెలిపే ఎందుకు ప్రాతిపదిక. సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీలో నిర్ణయం అంట. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్ పోల్ ఉండే ఛాన్స్ ఉందంట. ఇది 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉండే అవకాశం ఉందట. నేను నెంబర్ 1, నెంబర్ 2 నాకు మంత్రి పదవి అవసరం లేదని చెప్పేసి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. విద్యార్థుల హామీలకు దిక్కులేదు. 5 లక్షల భరోసా కార్డు పత్తా లేదు. 10,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు. యువతకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వలేదు. యువతులకు ఇక రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు సైతం ఇవ్వట్లేదు. అడిగితే వారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. అసెంబ్లీ బైకాట్తో పార్టీ డ్యామేజ్ అయింది. నీళ్ల పంచాయతీపై కొట్లాడతామనుకున్న క్యాడర్ సమావేశాలను బహిష్కరించడంతో షాక్ అయినరు. ఇక కేసీఆర్కు తెలియకుండానే బైకాట్ చేసిరని చెప్పేసి టాక్ వస్తుందంట. ఆయన తెలవకుంటే చేసినాడు పెద్ద మనిషికి. బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ, ప్రజల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకత. ఏమవుతుంది? ఇక ప్రజల గురించి మాట్లాడకపోతే, ప్రజల గురించి కొట్లాడకపోతే మీ దగ్గర మీతో ఎందుకుంటారు ప్రజలు? కులగణన రిపోర్ట్ ఏది? కులాల గణాంకాలను ఎందుకు బయట పెట్టలేదు? కుక్కలు పందుల లెక్క కంటే బీసీల లెక్కలు ఘోరమా? కులగణన రిపోర్టును బీరువాలో దాచిండ్రు. వాటిని బయటకి ఎలా తీయాలో మాకు తెలుసు. డెడికేటెడ్ కమిషన్ సూచనలు ఏమైనాయి? 2 ఏళ్లైనా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయట్లేదు. ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు కేటాయించట్లేదు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అప్పుడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అట్టెట్లయితుంది? విద్యా హక్కు చట్టం 2009 ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి అప్పుడు అడిగిండు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన. విద్యాశాఖ మంత్రి అయితే లేడు, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఇప్పుడు మరి ఎందుకు అమలు చేస్తలేరు విద్యా హక్కు చట్టాన్ని?
25% సీట్లు పేదలకు ఫ్రీగా ఇవ్వాలి కదా. జిఎస్టీ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తుండ్రు. 1.60 లక్షల కోట్ల పెండింగ్లో ఉండడమే ఆర్థిక దోపిడీకి నిదర్శనం. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ తీర్మానం వలన నిన్న మాట్లాడాడు. చూసిరు కదా ఇందాక మీరు. అది నేపాల్లో మత ఘర్షణలట. పార్సా జిల్లాలో నిరసనలు ఆందోళనకరం. ఇక జిల్లాలో కర్ఫ్యూ విధించిన అధికారులు. భారత సరిహద్దు మూసివేత, రాకపోకలు నిషేధమట. ఘర్షణల ప్రభావం ఇండియాపై పడకుండా నిర్ణయం. సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం. భారత్కు తిరిగి వస్తున్న అక్కడ ఉన్నటువంటి భారతీయులు. భారత పొరుగు దేశమైనటువంటి నేపాల్లో మత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పర్సా జిల్లాలోని బీర్గంజ్ పట్టణంలో 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం అక్కడ కర్ఫ్యూ విధించిందట. యాక్చువల్గా నేపాల్ హిందూ దేశం అంటారు దాన్ని. హిందువులు ఎక్కువ ఉంటారు అక్కడ. మరి ఇంకెవరితో మత ఘర్షణలు తెలియదు. మరి గౌరవ సభ కాదు కౌరవ సభ, శాసన సభ బూతుల సభగా మారిందని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. వేసవిలో తాగునీటి కొరత రానివ్వద్దు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించాలి. మేడారం మహాజాతరలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసిందట. గ్రామీణ తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించింది. 5వ రోజు మూసేసిరు. అయిపోయింది. ఇక నిరవధిక వాయిదా పడ్డది. హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్పై చర్చ. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీపై బీజేపీ ప్రశ్నలు. ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా 875 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ₹1 ప్రమాద బీమా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండే. త్వరలోనే జిల్లా పునర్వ్యవస్థీకరణ అని పొనుగులేటి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పినట. ఇక యూపీలో 2,89,00,000 ఓటర్లు తొలగించారు. ఏది దాని కింద కింద ఆదివారమే కేంద్రం పద్దు. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అదే రోజు ఆర్థిక సర్వే. ఇక ఫిబ్రవరి 1 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డు. మధ్యతరగతికి ఊరటనిచ్చే ప్రకటనలు ఉండే అవకాశం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కు. నటుడు విజయ్కి సిబిఐ నోటీసులు ఇచ్చింది. కరూరు తొక్కిసలాట కేసులో విచారణ. ఈ నెల 12న హాజరు కావాలని ఆదేశం. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు. ఇక ఢిల్లీలోని సిబిఐ ఆఫీసులో ప్రశ్నించే ఛాన్స్ ఉందంట. తొక్కిసలాట జరిగింది సభ పెడితే. చచ్చిపోయారు చాలామంది. టీఆర్పీ విస్తృత స్థాయి సమావేశం. కులగణన రిపోర్ట్ ఏదని చెప్పేసి అడుగుతున్నాడు తీర్మానం మల్లన్న. వేసవిలో తాగునీటి కొరత రానివ్వద్దు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు కరెక్ట్గా తీర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. సంక్షోభంలో సర్వీస్ సెక్టార్. వృద్ధి రేటు 11 నెలల కనిష్టానికి పతనం. నియామకాలు నిల్లు, ప్రోత్సాహం డల్లు రాసుకొచ్చింది. ఇండెక్స్ చెప్పిందట. వీళ్ళందరూ ఫోటో దిగి రేడను. కథం తొక్కిన గులాబీ దండు. ఇలా గులాబీ కొండ ఒక్కరు కూడా వేసుకున్నట్టు. గులాబీ దండ అని పేరు రాసుకొచ్చింది. కానీ ఒక్కొక్కటి మీరు మెల్లగా అదేనా మితే మార్ఫింగ్ చేసిన మంచిగా ఒకటి కండు వేసేస్తే అయిపోతుండే. ఒక్కొక్కటి అట్లా గులాబీ దండ అంటే మరి జర పండుతుండే మీ కథనన్న. ఎవరు కూడా గులాబీ వేసుకోలే. మాజీలు ఇప్పుడున్నోళ్ళు. పాలమూరు పోరుబాట. కాంగ్రెస్ జలదోపిడిపై బీఆర్ఎస్ జంగు సైరన్ ఊదిందట. జంగు సైరన్ ఊదుతోడు అసెంబ్లీలో కూర్చోవాలి. బయట వచ్చి జంగు సైరన్ ఊదురు గారు నాయన. జురాల ప్రాజెక్టును సందర్శించిన నేతల బృందం. పాలమూరుకు ఉరితాడు పేరుతున్న కాంగ్రెస్. తెలంగాణ జల హక్కులను బలిపెడుతున్న ప్రభుత్వం. సర్కారు తీరుపై మాజీ మంత్రులు, నాయకులు ఫైర్ అవుతురట. మాటలల్లే ఫైర్ ఉంటుంది. ఇళ్ళనే రాతలల్లా. చిందులు తొక్కిన కాంగ్రెస్ నేతలు. సీఎంకు చెప్పినా బిల్లులే రాలే. మన ఊరు మన బడికి ₹365 కోట్ల బకాయిలు. సర్కారు తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం. అందరికీ కొలువులు ఇవ్వలేం. ప్రభుత్వ రంగంలో ఉపాధి కావాలంటే కుదరదు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిన మంత్రి దుద్దిల్లా అని చెప్పేసి మల్లుకోడు వార్త. ఇప్పుడు ఈ కవితకు సంబంధించి ఆమోదం లభించిందని వేయాలి కదా. ఎక్కడ కూడా రాయలేమి. మన భూమిని వదలరా అని చెప్పేసి హెచ్సియు అయిపోగానే ఉర్దూ వర్సిటీపై కన్ను. సర్కారుపై అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలంట. అక్బరుద్దీన్ ఓవైసీ. రంగారెడ్డికి అన్యాయం. భూములు అమ్ముకున్నదే తప్ప జిల్లాకు నిధులు ఇయ్యరు. ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి పట్నం మహేందర్ రెడ్డి అంటుండట. పేరు మారిస్తే ఊరుకోను.
ఊరుకోరు. రంగారెడ్డి జిల్లా మార్పును ప్రజలు ఒప్పుకోరు, ఆ జిల్లా పేరు మార్చడాన్ని. మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకి నష్టం అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి అంటున్నట. హైడ్రా పట్టించుకోవట్లేదు, తాజ్ బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు, గుండ్ల చెరువు అక్రమాలపై ఎమ్మెల్యే దానం అంటున్నాడు. యూరియా అవస్థ నిజమే, ఎట్టకేలకు అంగీకరించిండు మంత్రి తుమ్మల. అసెంబ్లీలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావనట. ఇట్లా రాసుకొచ్చింది ఇవి. కవిత మరి రాజీనామా చేస్తే రాజీనామాకు ఆమోదమైందని కూడా రాయాలి కదా, పోటీ వేసి. కుర్చీ కోసం ఢిల్లీకి కప్పమంట. నెలకు 100 కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సీఎం రేవంత్, మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. వాగు వంక తెలవని సీఎం, తెలంగాణ దౌర్భాగ్యం అని చెప్పేసి ఈయనకే బాగా తెలిసినట్టుగా రాసుకొచ్చింది. ఇక యూరియా కొరతపై రైతన్న కన్నెర్ర, చలిలో వణుకుతూ బస్తాల కోసం బారులు. యూరియా దొరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్ట సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో ఆందోళన. యూరియా మరి చూడరు అది ఏందో. అన్నదాత కోసం ఆదిలాబాద్ బంద్, బీఆర్ఎస్ పిలుపునకు అన్న వర్గాలు మద్దతు ఇచ్చినాయి, బంద్ సక్సెస్ అయిందట. రుణమాఫీ డోకాపై హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు. ఇక పసుపు బియ్యం పట్టుకోండి, కోవట్ల భయంతో ప్రమాదం. ఇది తర్వాత అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. దానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మేము వివేకానంద గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సబ్ప్లాన్ యొక్క ఆవశ్యకత పైన మేము ప్రభుత్వ అధికారులు, ప్రజా నేతలందరినీ కలుసుకున్నాము. ఈ సందర్భంగా ఎస్సీలకు మరియు ఎస్టీలకు ఎలాగైతే సప్లాన్ ఉందో మరి బీసీలకు కూడా సప్లాన్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతుందనేది లెక్కలతో సహా మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కౌన్సిల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మరి 7 దశాబ్దాలుగా చూసినట్టయితే 7 దశాబ్దాలుగా 60% ఉన్న బీసీలు ఓటర్లు అయిపోయినారు తప్ప వారి కోసం బడ్జెట్లో పెద్ద పెద్ద నంబర్లు చెప్పి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత చూస్తే దాంట్లోకి వెళ్ళి ఒక 20% 30% మాత్రమే ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ వారి యొక్క వ్యక్తిగత ప్రణాళికలకు, వారి యొక్క రకరకాల ప్రాజెక్టులకు బీసీల డబ్బుల్ని వాడుకుంటూ చెప్పేది 1000 కోట్లు ఇచ్చేది 100 కోట్లు, మరి మిగతా డబ్బులన్నీ వాడుకుంటూ దశాబ్దాలుగా బీసీలకు లెక్కలేని అన్యాయం చేస్తున్నారు. దానివల్ల కేవలం కేటాయింపులకే పరిమితమైన ఈ పాలకులు ఎటువంటి ఖర్చులు పెట్టకపోవడం వల్ల సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప బీసీల జీవితాలు మాత్రం మారడం లేదు. కనుక దీనికోసం మల్లన్న గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేయడం ఏంటంటే బీసీలకు కూడా 100% సప్లాన్ అవసరం. సప్లాన్ ద్వారా ఈ సంవత్సరం ఖర్చు చేయని డబ్బులు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎప్పుడైతే కేటాయింపు జరుగుతుందో కేటాయింపు జరిగిన ప్రతి రూపాయి బీసీలకు ఖర్చు పెట్టే విధంగా సప్లాన్ పొందుపరచాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మేము కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి ఒక బీసీ లీడర్గా తన దృష్టికి తీసుకొచ్చి మరి అసెంబ్లీలో ఒక కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే గారుగానే మాత్రమే కాదు బీసీ ఎమ్మెల్యేలు అందరూ, బీసీల ఓట్ల చేత ఎన్నుకోబడ్డ బీసీ ఎమ్మెల్యేలు అందరూ మౌనం వహించకుండా అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ సప్లాన్ మీద మాట్లాడాలని, కేవలం సప్లానే కాదు ఎమ్మెల్యేలు అందరూ తలుచుకుంటే మా మల్లన్న గారు తయారు చేసిన పేపర్లు ఒక లారీ ఉన్నాయి, ఒక లారీ నిండా కొన్ని టన్నుల పేపర్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక్క పేపర్ మాత్రమే బీసీ సప్లాన్. అటువంటి సమస్యలు బీసీలకు కొన్ని వందలు ఉన్నాయి. కనుక బీసీ ఎమ్మెల్యేలు అందరూ దయచేసి ఈ సప్లాన్ని ప్రయారిటీగా తీసుకొని మాట్లాడాలి. ప్లస్ మిగతా సమస్యల మీద కూడా మీరు మాట్లాడాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. లేదంటే
ఇప్పుడు చైతన్యవంతమైన బీసీలు, గ్రామాల్లో చైతన్యవంతమైన బీసీలు మరి చరిత్రలో మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆలోచించుకోవాల్సిన టైం అవసరమే వచ్చింది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలలో కొత్త ఉద్యమం, శివశంకర్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొత్త ఉద్యమం, బీసీ ఉద్యమం ఉధృతంగా రాబోతుంది. కనుక మీరు చరిత్రలో నిలబడాలా, చరిత్రలో అయిపోవాలన్న మీరు డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భం కనుక ఈ సందర్భంగా మేము మరొకసారి బీసీ లీడర్షిప్ అందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ని అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా టీఆర్పీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కుత్బులాపూర్ వివేకానంద ఎమ్మెల్యే వివేకానంద ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఉండడం జరిగింది. మొత్తానికైతే ఇప్పటి వరకు దశాబ్దాలుగా అయితే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మల్లన్న గారు అయితే ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. మొత్తానికైతే బడ్జెట్లో ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లో అయితే మొత్తానికైతే బీసీలకైతే తీవ్రంగా అన్యాయం జరిగింది. వాళ్ళు కనీసం 20% కూడా వాళ్ళకు పేరుకి మాత్రం కొండంత బడ్జెట్ పెట్టి గోరంతా కూడా మా బీసీలకు పెట్టడం లేదని చెప్పేసి దీనిపైన కానీ ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టుగా కనబడతలేదు. కానీ పేరుకు మాత్రం అయితే బీసీలకు ఇంత ఇస్తున్నాం, 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మాకు బీసీలకు మొత్తానికి ఒక 1,000 కోట్లు కూడా కాదు ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా దానిపైన మాట్లాడలేదు. ఈరోజు తీర్మాన గారు మల్లన్న గారు మాట్లాడుతున్నప్పుడు ఇది టీఆర్పీ పార్టీ తీర్మానం మల్లన్న అని చెప్పి చూస్తున్నారు తప్ప బీసీల కోసం ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా కరెక్ట్ ఆలోచించండి. తీర్మాన మల్లన్న గారు చేస్తున్న ఉద్యమము మన బీసీలందరి కోసం, ఇది తీర్మాన మల్లన్న గారి కోసము టీఆర్పీ పార్టీ కోసం అని కాకుండా మన అందరి కోసం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్లో ఇప్పటి వరకు ఈ లెక్కలు ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు. ఈ తీర్మాన మల్లన్న గారు బయట పెడుతుంటే మేము ఒక్కొక్కరం ఇంత అన్యాయం జరిగింది అంటున్నాం. అంటే శాసనసభ్యుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇంత అవగాహన లేదని మనకు అర్థమైపోతుంది. దీనిపైన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మేము ఇక్కడ కుతుబులాపూర్లో ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేల దగ్గర కూడా మేము పత్రాలు ఇస్తున్నాం. వాళ్ళు అసెంబ్లీలో దీనిపైన గలమెత్తి మన బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన వాళ్ళు ప్రశ్నించినట్లయితే రేపు మీ నియోజకవర్గాలలో మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు బీసీని మిమ్మల్ని కనీసమైన మా కోసం పోరాడండి అని చెప్పేసి అనుకుంటారు. లేదంటే భవిష్యత్తులో మీకు అనేది మీరు గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు పార్టీల కోసం పార్టీలు కొత్తులుగా మారి పనిచేసారు. కానీ ఈరోజు కనీసం బీసీల పక్షాన పోరాడి నిజంగా బీసీల కోసం మేమున్నామని చెప్పి భరోసా కల్పించినట్లయితే రాబోయే కాలాలలో బీసీలు చైతన్యవంతమవుతారు, బీసీలు కూడా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో వాళ్ళు కనీసం పెట్టినటువంటి ఘోరంత బడ్జెట్లో అయినా అది 100% నెరవేర్చేలాగా చూడాలని చెప్పేసి మేము ఒకసారి కోరుకుంటున్నాం. అలాగే మా తీన్మార్ మల్లన్న గారు నిజంగా మీరు ఆలోచించండి. టీఆర్పీ అని పెట్టి తీన్మార్ మల్లన్న ఇక్కడ మన బీసీల కోసమే చేస్తుండే. అక్కడ ఎప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి వీళ్ళకు కూడా టికెట్స్ రావు. మన కోసం మన అందరి భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించి బీసీల పక్షాన బీసీ బిడ్డల కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఇక్కడ ఏది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్కి అక్కడ వినతి పత్రం ఇచ్చిండ్రు. అయితే అన్ని మండలాల్లో ఇక్కడ తహసీల్దార్లకి, తర్వాత ఆర్డీఓలకి, అటు జిల్లా కలెక్టర్లకి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తర్వాత బీసీ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అక్కడ డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ ఉన్నది. ఆ లింకును క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏది ఫామ్ కూడా వస్తుంది. దాన్ని డైరెక్ట్గా ఎవరికి రాయాలో రాసేసి సంతకం పెట్టేసి అక్కడ ఇచ్చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మొట్టమొదట ఆల్రెడీ కుత్బుల్లాపూర్లో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ వినతి పత్రాలను కూడా ఇచ్చేస్తున్నారు. ఇక లాస్ట్కు గేమ్ ఏమంటుంది, ఇక అయిపోయిందా? ఇక కుర్చీ కోసం ఢిల్లీకి కప్పమంట. నెలకు 100 కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సీఎం రేవంత్ మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక ఇట్లా నడుస్తూ ఉంది. అన్నదాత కోసం ఆదిలాబాద్ బంద్ అంట. బీఆర్ఎస్ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినాయని ఒకటి. ఇక జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్టు. 28.24 కోట్ల రూపాయలు ఎగవేత. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అరెస్ట్ అంట. ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎండి చేతన్ కూడా అరెస్ట్ చేసిండ్రు.
వచ్చే నెలలో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి వచ్చే నెలలో. పసుపు బియ్యం పట్టుకోండి, కోవట్టుల భయంతో ప్రమాణం చేస్తున్న మైనంపల్లి అంట. కొత్త సర్పంచులు నాయకులకు షాకు. ఇంటికి వచ్చి వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతున్న కాంగ్రెస్ నేత. హరీష్ రావు కోవట్లం కాదంటూ ప్రమాణం చేయించాల్సిందిగా ఒత్తిడి. ఆయనకి ఇది అలవాటేనని చెప్పేసి అనుచరులు అంటారట. రుణమాఫీ డోకాపై హైకోర్టులో పిటిషన్. ఇక కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిందట హైకోర్టు. రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది కథం దొక్కిన గులాబీ దళం అంటే దండు అంటే ఇక్కడ గులాబీ కండు ఒక్కరు కూడా వేసుకోలేదు. గిట్లున్నది కథ, గులాబీ కథ గట్లున్నది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన 100% కథం తొక్కాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ తహసీల్దార్లకు కానీ, అటు ఆర్డీఓలకి, ఇటు కలెక్టర్లకి, లేదంటే స్థానిక ఎమ్మెల్యేలకు ఈ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, తర్వాత ఇక్కడ బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. విషయం ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అది కూడా ఆ ఫామ్ కూడా ఉన్నది. ఆ ఫామ్ను జస్ట్ డౌన్లోడ్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్ మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేస్తే అక్కడ ఇది జరిగిపోతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అంటే ఇప్పుడు ఇందాక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు ఇచ్చినట్టుగానే అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు.